కాకా తెలుగు హిందీ తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది, ఉర్దూ వస్తుంది, అన్ని వస్తాయి. చెప్పు మేము కాదు చెప్పు. ఇప్పుడు పెద్ద బ్యాగ్ కావాలి ఇంకోటి లగేజ్ అట్లా కదా బట్టలకి అంటే బట్టలు అట్లా పెట్టుకొని ఆ టైప్ ఉన్నాయి, ఈ టైప్ ఉన్నాయి. అంటే మేము ఒకటి బరువు మోసుకోవాలి. అవి మొత్తం అవే 45 కిలోలు ఉంటుంది. ఏందో లేకపోతే కావాలా ఉంటాడు 45 కిలోలు ఉంటాడా? సరే కారా 45 కిలోలు ఉంటాడే. 45 కిలోలు ఉంటాడు. 45 కిలోలు కావాలి. 45 కిలో బ్యాగ్ ఏదాకా సంచి కావాలి. ఏదో 10 కిలో 15 కిలో అవుతాయి. 40 కిలో ఏంటంటే ఏం పెట్టు 40 కిలో ఉదయం ఆగది. అట్లా కాదు, రెండు తీసుకుంటాం. 20 తీసుకోండి. 20 సగం 2 ముక్కలు చేసి వేస్తాము. దేనికి అంటే నువ్వు ముక్క కానీ అలా అలా అవుతుంది. సగం మనిషి పడతాడు. సగం మనిషి పడతాడా? సగం మనిషి పడతాడు. అది ముక్కలన్నీ వేసుకున్నాం. మళ్ళా ఏమన్నా చూసుకో, మీకు ఏం నచ్చదు. సరే మరి ఎవరు మామూలుగా కెమెరాలు ఏం లేవు ఇక్కడ దగ్గర? కెమెరాలు ఏమన్నా ఉన్నాయా? ఏమో కెమెరా ఉంటే కెమెరా లేని ఊరు ఎక్కడ ఉన్నాయి? అంటే ఈ బ్రిడ్జ్ కింద ఆడొక్క మాట్లాడితే అని కొట్టినాం, చచ్చిపోయిండు. మళ్ళా వాడిని చెరులేయాలి. లేవు ఇక మీ ఇద్దరు ఇలా పట్టయినా మరి పూల సంచులే ఆయన చేతితో కాదు, నీ చేతితోటి మళ్ళీ మేము పట్టుకోమాది. పైసలు ఎక్కువైనా లేవు లేవు ఉట్టి ఉడుచుకోవాలి. అంటే 5,000 అని ఇస్తాం ఒక బ్యాగ్. రాకొద్దు, 5,000 2 లేవు. జర ప్లీజ్, పోలీసులు వచ్చేటట్టున్నారే. పోండి మీరు పోండి అన్న. అరే మీరు పోండి, వస్తురా నా పోలీసులు వస్తారు, భయం అవుతుంది మాకు. జర మీరు పోండి అన్న, ఎట్లా పోండి అన్న, అటువంటి గిది పైసలు ఇయ్యరాదు కాకా. అరే నీ పేరేం చెప్పా మేడం? ఇంకేడంతో బ్యాగులు ఇట్లాంటివి ఉంటాయా? పేరు చెప్పలేదు. పైసలు డేసి తీసుకొని ఊరుకుదాం. అరే పైసలు ఇస్తుంది. రావు అరే ఇప్పుడే అమ్ముతాను. చూసుకొని అంతే 5,000 ఇస్తాను. ఈ చేతితో ఇస్తే మంచిగా ఉంటదని 5,000 ఇస్తారు తెలుసు. అరే ముందు పోనా నా మాట నువ్వు ముందు పైసలు ఎంతైనా దండం పెట్టాను. ప్లీజ్ అన్న. అరే చెప్తే అర్థం చేసుకో. పోనాటి ముంగడ పోనా ఉట్టిగా పైసలు ఇట్టేసి అది తీసుకొని ఊరుకురా. కానీ తమ్మకరా ఓడిపో. అరే మంచిగా పడ్డా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.